డాక్టర్లు కూడా చెయ్యి వదిలేస్తారా? డాక్టర్లు అంటారు, ఈ రోగాన్ని అయితే మేము మందుల ద్వారాగా తీయలేము, ఈ రోగాన్ని తగ్గించలేము, ఈ రోగము పోవాలి అంటే అది దేవుడే చూసుకోవాలండి, దేవుడే దిక్కండి, ఇంకా డాక్టర్ మీకు బాగు చేయలేడు అన్నప్పుడు ఎవరి వైపు చూస్తాం? దేవుని వైపు చూస్తాం. అది ఏ దేవుని వైపు చూస్తాం? మనకి ఏ దేవుడైతే విశ్వాసంగా ఉన్నాడో, ఎవరి మీద నమ్మకం ఉందో అతని మీద మాత్రమే మనము నమ్మకాన్ని కలిగి ఉంటాం. ఆయన బాగు చేస్తాడని నమ్మకం కలిగి ఉంటాం. అటువంటి సమయంలో ప్రభువారు మాకేం చేస్తారంటే సహాయాన్ని అందిస్తూ ఉంటారు. నేను రాత్రి చెప్పిన వాక్యంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉన్నాము అంటే అది అసాధ్యం, అది నిజం కాదు. మరి ఎప్పుడు దేవునికి ఇష్టలుగా మనం ఉంటాము? దేవుని మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడే, దేవుని మీద మన నమ్మకం ఉన్నప్పుడే. ఒక మనిషికి మనం విశ్వాసులుగా లేకపోతే నమ్మకస్తులుగా ఉండాలి అంటే వారికి ఎలా ఉండాలి? మనము నమ్మకం కలిగి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. మనం నమ్మకం లేనప్పుడు మనకు ఇల్లు అప్పచెప్పరు, నమ్మకం లేనప్పుడు మనకి ఇంటి తాళాలు ఇవ్వరు, నమ్మకం లేనప్పుడు ఒక బాధ్యతను మనకు అప్పచెప్పరు. మరి ఈ బాధ్యతలు కలిగి ఉండాలన్నా, నమ్మకం కలిగి ఉండాలన్నా, ఒక మనిషి దగ్గర మంచివాడు అనిపించుకోవాలన్నా మనలో ఏముండాలి? నమ్మకం అనేది ఉండాలి. ఎదుటి వారు మనల్ని ఇష్టపడుతూ ఉన్నారంటే మనకు వారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. తెలుసుకోండి పిల్లారా, దేవుడు అదే చెబుతూ ఉన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. దేవునికి మనం ఇష్టలము, దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి అంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలంటారా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా, మనలో నమ్మకం లేకుండా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేరు. ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు దేవుని కార్యాలనే చేస్తారు, ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని చాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, ప్రతి ఒక్కరు పాటలు పాడతారు, ప్రభు చెప్పిన కార్యాలన్నిటినీ చేస్తారు. కానీ ప్రభువుకు ఇష్టలుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే మనలో ముఖ్యంగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా నువ్వెన్ని నోములను వచ్చినా, నువ్వెన్ని బలులు అర్పించినా, నువ్వెన్ని కార్యాలు చేసినా, నువ్వెన్ని పనులు చేసినా, నువ్వెన్ని ఉపవాసాలు ఉన్నా, నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా, నువ్వెంత నీతిమంతుడుగా ఉన్నా, నువ్వెంత ధర్మాన్ని పాటించినా, నువ్వెన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినా, నువ్వెన్ని కార్యాలు చేసినా దేవుడు దాన్ని సిద్ధింప చేయలేడు, దాన్ని కార్యాన్ని జరిగించలేడు. ముందు ముఖ్యంగా మన క్రైస్తవ జీవితంలో, ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో మొట్టమొదటి ఏముండాలంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసము లేకుండా ఇంకో దారి తొలగిపోయి దేవుని నమ్ముకున్నానంటూ ఇంకో మార్గం గుండా వెళ్ళిపోయి ప్రభుని నమ్ముకున్నానంటూ ప్రభు నామాన్ని వ్యర్థపరుస్తూ, ప్రభు నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తూ, ప్రభుకి ఇష్టం లేని జీవితం జీవిస్తూ, ప్రభుకి ఇష్టం లేని బ్రతుకుతూ, ప్రభుకి ఇష్టం లేని ఆలోచనలతో ఉంటే ప్రభు మన జీవితంలో కార్యాలని చేయలేడు. ఆయన ప్రభు మనము అడుగుతూ ఉన్నది ఏది కూడా ఆయన ఇవ్వడు. ఎందుకు తెలుసా? నీలో విశ్వాసం అనేది లేదు కనుక. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ యొక్క యాత్రలో ప్రభువుని కలిగి జీవిస్తున్న మన జీవితంలో మొట్టమొదటిగా ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఏ విశ్వాసం ఉంటే మన క్రైస్తవ జీవితంలో, ప్రభువుని కలిగిన మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు దగ్గర నుండి మనము తొలగిపోలేము. ఎంతో మంది మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు, మన గమ్యంలో ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు, మనం నడిచే ఆ బాటలో ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు కదా. చాలా మంది ఏమంటారంటే, మా వాళ్ళు సంతకెళ్ళారు, మీకు దశలు అయ్యారా అంటూ ఉంటారు. కొందరు చెప్తారు, మాకు ఫలానా దగ్గర దశలు అయ్యారండి, మాకు కనిపించారు, మీట్ అయ్యారండి అంటూ ఉంటాం. మన జీవితంలో ఎంతో మంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, శ్రమలో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, క్షీణించిపోయిన వారు, శపించబడ్డవారు, శాపాలకు గురైపోయిన వారు,
ఆ పాప శాపాలతో ఉన్నటువంటి వారు, అనేక మంది బలహీనులైపోయినటువంటి వారు, ఈ బ్రతికి ఎందుకురా బాబు అనేవారు, ఎంతో మంది ఎందుకు బ్రతకాలి అన్నవారు, ఎందుకు జీవించాలన్నవారు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి వారు మన జీవితంలో ఎంతో మంది ఎదురవుతా ఉన్నారు. అవునా కాదా? నువ్వు వేస్ట్ అని చెప్పేస్తే కృంగిపోయి కృషించిపోయి చచ్చిపోదాం అన్నటువంటి వారు మన కంటికి ఎంతో మంది వచ్చి అనేక మంది చావు బ్రతుకులో ఉండే పైకి వచ్చిన వారిని మనం చూసి ఉన్నాం. చూసారా? అటువంటి మన జీవితంలో ఇంకేమొస్తాయి తెలుసా? శోధనలు వస్తాయి, పెను తుఫాన్లు వస్తాయి, సుడిగాలులు వస్తూ ఉంటాయి. ఒక పాట ఉంది, మనం సునామీరని సుడిగుండాలేరని కష్టాలేరని తీరని నష్టాలేరని, సునామీరని సుడిగుండాలేరని కష్టాలేరని తీరని నష్టాలేరని, కరువైనా గాని ఎంతో బరువైనా గాని ఏదైనా రాని పోతే జీవితమే పోనీ, కరువైనా రాని ఎంతో బరువైనా గాని ఏదైనా రాని పోతే జీవితమే పోనీ, యేసయ్యా 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 యేసయ్యా. చూసారా? ఏంటి ఏమేమి వస్తాయండి మన జీవితంలో? చెప్పాలి, మాట్లాడాలి. ఏమొస్తాయి? కరువులు వస్తాయి, ఒకసారి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పెను తుఫానులు వస్తాయి, వరదలు వస్తూ ఉంటాయి, అలలు పడుతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి, నువ్వు భరించలేనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఎటువంటి సమస్యలు గుండా ప్రయాణము నువ్వు చేస్తావు అన్నప్పుడు, ఎంతో మంది నిన్ను బలహీనపరిచే వేళలో, నువ్వు నిన్ను కృంగతీస్తున్న సమయంలో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే, నువ్వు దేవుని కలిగి ఉండాలంటే, ప్రభు కోసమే బ్రతకాలి అనుకుంటే, ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయాలి అంటే, వీటన్నిటిని ఏదుకుంటే నువ్వు అవతలి ఒడ్డుకు చేరాలి అనుకుంటే, మొట్టమొదటిగా నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము లేకుంటే మనం ఏమైపోతామంటే, ఇవన్నీ కూడా పాడుతున్నాయి పాటలన్నీ వృధా వేస్ట్. అవునా కాదా? వృధా వేస్ట్, అవి శుద్ధ వేస్ట్. అవి మనము పాడుతున్నాము అంటే దాన్ని అనుభవిస్తూ పాడుతున్నప్పుడు నీలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నీలో ఏం కలుగుతుంది తెలుసా? గొప్ప ఆత్మీయమైన జీవితాన్ని కలిగి బ్రతకాలని ఒక ఆశ పుడుతుంది. ఇంకా ఏం జరుగుతుంది తెలుసా? నూతన జీవితంలో అడుగు పెట్టాలని ఆశ కలుగుతుంది. ప్రభు యొక్క కార్యాన్ని చూడాలన్న ఆశ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే నువ్వు ఏం చేయాలి? విశ్వాసం కలిగి బ్రతికినప్పుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ ఇద్దరు మనుషులు ఎటువంటి ఇల్లును కట్టుకున్నారంటే, చాలా అందమైన ఇల్లును కట్టుకున్నారు, చాలా మంచి ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది ఇల్లులు ఎలాంటివి కట్టుకుంటున్నారు? ఎవరైనా పూరి గుడిసెలు కట్టారా? గడ్డిల్లు కడుతున్నారా? ఆ రోజుల్లో గడ్డిల్లు కట్టాలంటే చాలా గొప్పతనం కదా. మేము మొట్టమొదటిసారిగా మేము సేవలో వచ్చినప్పుడు, పెళ్ళైన కొత్తలో మేము సేవలో అప్పుడు మొదటి సంవత్సరంలో సేవకు వచ్చినప్పుడు మేము కూడా ఒక ఇల్లు కట్టాం. ఆ ఇల్లు ఎలాంటిది? మట్టి ఇల్లు, మట్టి దాన్ని మోసుకొని వచ్చి దాన్ని గోడలేపి దాన్ని ఏం చేస్తామంటే, పూరీలు మెట్టకెళ్ళి ఈతగడ్డి తీసుకొచ్చి ఈతగడ్డి నేసుకొని ఇల్లు కట్టుకున్నాం. అయితే అది ఎందుకు కట్టుకున్నాము? అది మాకు ఆ రోజుల్లో మా స్తోమత. అది గడ్డిల్లు కట్టుకునేంత స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు. గడ్డిల్లు కట్టుకున్నాము, గడ్డిల్లు కట్టుకుని అక్కడ నివాసం ఉన్నాం. మేము
దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎవరైనా సరే గడ్డిళ్ళు కడుతున్నారా? ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరు? నవ్వుతారు కదా. చాలా మంది ఈడేట్రా, అందరూ స్లాబ్ మీద స్లాబ్ కట్టుకుంటుంటే, అందరూ అంతస్తులు కట్టుకుంటుంటే, అందరూ ఫ్లాట్లు కడుతుంటే ఈడేట్రా గడ్డిళ్ళు కట్టుకున్నాడని నవ్వుతారని. కొందరు బిల్డప్ కోసం చూసి వెళ్ళిపోతారు, కొందరు గర్వాన్ని చూసి వెళ్ళిపోతారు, కొందరు డబ్బును చూసి వెళ్ళిపోతారు. సగం ఇల్లు కట్టి సగంలో వదిలేస్తూ ఉంటారు. మరి ఇల్లు అంటే ఇల్లులు చాలా మంది కడతా ఉన్నారు. కొందరు డబ్బును చూసి ఇల్లు కట్టుకుంటారు, కొందరు హోదాను చూసి డబ్బులు కట్టుకుంటారు, కొందరు స్తోమతను చూసి ఇల్లు కట్టుకుంటారు. ఇటువంటి ఇల్లులు చాలా కట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో పూరి ఇల్లులు ఎక్కడికి వెళ్ళాయి అంటే ఒక టూరిజంలో కనిపిస్తూ ఉంది. ఒక టూరిజంలోనే ఒక మ్యూజియంలో పూరి ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది మన పిల్లల తరం వస్తే గడ్డిళ్ళు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ రోజుల్లో అనేక చోట్ల రెస్టారెంట్లలో, అనేక చోట్ల టూరిజంలో ఏం కట్టి చూపిస్తున్నారంటే ప్రజలకి పూరిల్లులు కట్టి చూపిస్తా ఉన్నారు. చూసారా? చాలా మంది ప్లాట్లు కొత్త మోడల్లో లేపుతా ఉన్నారు. అంటే ఏమైపోతుంది? జ్ఞానం పెరిగిపోయి కొంత ఇల్లుల్ని కట్టుకొని తీసుకొచ్చి చక్కగా అమర్చుకొని అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. చూసారా? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వెళ్ళినట్లయితే ఇద్దరు మనుషులు వారు కూడా వారి ఇల్లును కట్టుకున్నారు. వారి ఇల్లు ఎలాంటి ఇల్లులు కట్టుకున్నారు? ఈ రోజుల్లో మనము మొట్టమొదటిగా ఎలా ఇల్లు కడతాం? మనము నేలను శుభ్రపరుస్తాం, నేలను కొలుస్తాం. నేలను ఏం చేస్తామంటే పునాదులు తవ్వుతాం. పునాదులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? బేస్మెంట్ కడతారు. పిల్లర్స్ లేపుతూ ఉన్నారు స్లాబ్ మీద స్లాబ్లు కట్టడానికి. ఒక 2-3 అంతస్తులు కట్టాలంటే పిల్లర్స్ లేకుండా ఇల్లు నిలబడుతుందా? ఏమవుతుంది? మాట్లాడండి. ఏమవుతుంది? పిల్లర్స్ లేకపోతే పడిపోతుంది. మరి ఒక ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ సరిగ్గా ఉండాలి కదా. మళ్ళీ ఆ ఒక ఇంటికి కూడా ఇంకేం చేస్తూ ఉన్నారు? ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడాలి అంటే ఏం చేస్తూ ఉన్నారు? కాదు, మొన్న ఏం చేస్తారు మీరు కూడా? చెప్పండి, ఏం చేస్తున్నారు? చెప్పాలి. భీమ్ వేస్తున్నారు. ఎందుకు? ఇది కొన్ని సంవత్సరాలుగా ఉండాలి అని, అది చక్కగా ఇల్లు ఉండాలని కదా. ఈ నేల నుండే మట్టి తీస్తున్నా, నేల మీదే పునాదులు తవ్వుతున్నా, నేల మీదే ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని చేస్తున్నప్పుడు మరి వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది? మాట్లాడండి. వరదలు వచ్చాయి మొన్న, జలప్రలయం వచ్చింది మొన్న. ఏమైంది? కొట్టుకొని వెళ్ళిపోయి. చూసారా? ఇద్దరు మనుషులు కూడా 2 ఇళ్లను కట్టారు. ఇతను ఒక ఇల్లు కట్టాడు, అతను ఒక ఇల్లు కట్టాడు. ఎంత సుందరంగా! ఎవరైనా సరే వారికి నచ్చిన ఇల్లు కట్టుకుంటారు కదా, ఇంకొకరికి నచ్చినట్టుగా కట్టుకోరు ఇల్లు. ఎవరికో ఇష్టం వచ్చింది, ఎవరో ఇంత డబ్బు నువ్వు చేసి ఇంత అంతస్తు కట్టురా బాబు, నీకు ఇష్టం లేకుండా కట్టు అంటే నువ్వు కడతావా? మనకి ఇష్టం వచ్చినట్టుగా కడతాం. ఈ ఇల్లులు ఎంతో ఆశపడి కట్టారు వీళ్ళిద్దరు, ఎంత చక్కగా కట్టారు, డబ్బు ఖర్చు పెట్టారు, స్థలాన్ని కొన్నారు అని కష్టపడి ఇల్లు కట్టిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత ఏమైపోయింది తెలుసా? ఒక ఇల్లు పడిపోయింది. ఒక అతని ఇల్లు స్థిరంగా నిలబడి ఉంది. ఎందుకు పడిపోయింది ఈ ఇల్లు ఎందుకు నిలబడి ఉంది? ఆ ఇల్లు ఎందుకు పడిపోయింది అంటే, ఈ ఇద్దరు మనుషులు ఎలాంటి స్థలాల్లో కట్టారంటే, ఒక అతను ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంటుందా? ఏమవుతుంది? పడిపోతుంది. మేము చిన్నప్పుడు పెద్ద గడ్డకెళ్ళిపోయి ఇసుక దగ్గర ఇల్లులు కట్టుకునేవాళ్ళం. అది అలా పెద్ద గడ్డ అలలు వస్తే ఏమవుతుంది? అది కొట్టుకొని వెళ్ళిపోతుంది, ఇసుక కదా. ఇంకో అతను బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద ఇల్లు కట్టిన వాని ఇల్లు నిలబడి ఉంది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది.
దేవుని బిడ్డలారా, ఈ ఇసుక మీద ఎందుకు ఇల్లు నిలబడదు? ఇసుక మీద ఎందుకు ఇల్లు నిలబడదు చెప్పాలి. దేవుడు సముద్రము అంట మన పైకి రాకుండా, సముద్రము అలలు పైకి రాకుండా ఇసుకను వేశాడు ప్రభు. మీకు విచిత్రం, మీరు ఒకసారి ఆలోచించండి. సముద్రం ఎప్పుడైనా విశాఖపట్నం దాకా వచ్చి, ఇల్లు దాకా వచ్చి ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందా? వెళ్ళిందా ఎప్పుడైనా? సముద్రము ఎప్పుడైనా అలలు వస్తే, మీరు ఆర్కే బీచ్కి వెళ్ళారు కదా, సముద్రం ఎప్పుడైనా పై గోడ రోడ్డు దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినట్టు మీరు చూసారా? ఎప్పుడైనా మీరు విన్నారా? ఎందుకు సముద్రము పైకి రావట్లేదు? ఇసుకనేసాడు ప్రభు. ఆ ఇసుక వల్ల ఏమవుతుందంటే, అలలు వచ్చినా సరే ఎంతవరకు అలలు వెళ్తుందో అంతవరకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. దేవుడు ఆజ్ఞాపించాడు ఇసుకతో. ఇసుక అక్కడ ఇచ్చి ఆజ్ఞాపించాడు దేవుడు. మరి ఎందుకు అక్కడ అంతమంది జనాలు ఉంటారు, ఇల్లులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కొట్టుకొని పోవట్లేదంటే ఇసుకను దేవుడు పెట్టాడు సముద్రంలో. అంటే సముద్రము కూడా ఎవరి మాట వింటుంది? దేవుని మాట వింటుంది. మరి ఇద్దరు మనుషులను మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి, తీయండి అందరూ. మత్తయి సువార్త 7వ అధ్యాయము తీయండి. 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి స్తోత్రం. ఎవరి మాటలు విని? దేవుని మాటలు విని ఏమన్నాడు? ఇంకోసారి చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు తల్లిదండ్రులు చెప్తారు, ఒరే బాబు అది చేయకు, తప్పు చేయకూడదు, జాగ్రత్త, సెల్లులు గడిగడికి పట్టుకొని ఉండకూడదు, సెల్తో ఉండకూడదు, పని చేయి, నువ్వు చేస్తున్నది సరిది కాదురా బాబు అని తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? బాగుపడతారు. తల్లిదండ్రుల మాట కూడా ఖాతరు చెయ్యలేదు అనుకోండి, ఏమవుతారు? ఏమవుతుంది? మాట్లాడండి యవన పిల్లలు. ఏమవుతారు? పాడైపోతారు. జీవితాల్లో నిరాశ వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకే తల్లిదండ్రులు ఏమంటారు? లడ్డు ఎక్కువ వీధిలో తిరగకు, గడ్డల దగ్గరికి వెళ్ళకు, చెరువు దగ్గరికి వెళ్ళకు, బండి వస్తుంటే బండి సైకిల్ పట్టుకొని వెళ్ళకు, ఎక్కువగా తిరుగుతూ ఉండకు, జుకుడీలు తినకు అంటారు. ఎందుకు? బాధలు వస్తాయి. తెలుసు తల్లిదండ్రులకి. వాళ్ళు ఎలా బ్రతికారు? వారు తల్లిదండ్రులు అయిపోయారంటే వాళ్ళకి బోల్డ్ అనుభవాలు ఉంటాయి. ఆడు సైకిల్ పట్టి వెళ్ళినప్పుడు పడి ఉన్నాడు కాబట్టి, ఒరబాబు సైకిల్ మంచిగా పట్టుకొని తిరుగురా అంటాడు. చెరువులో వెళ్ళి మునిగాడు, చెరువులో మునిగిపోతుండాడు, చెరువులో గజ్జి దురద అన్నీ ఉంటాయి కనుక తెలుసు నాన్నకి. అందుకు చెప్తాడు, నువ్వు గడ్డకెళ్ళి మునగకరా అని. వీధిలో తిరగకరా అంటే చెడిపోయి ఉన్న బ్రతుకులు తెలుసు కాబట్టి వీధిలో తిరగకరా అంటారు. సెల్లు పట్టుకున్నది తెలుసు కాబట్టి, సెల్లు ద్వారా ఏమొస్తాయో తెలుసు కాబట్టి, అరే సెల్లులు పట్టుకోకండరా, సెల్లులు పట్టుకొని ఉండకండరా అంటారు. కానీ మీకు ఎలా ఉంటుందో తెలుసు, మా నాన్నకి ఏం తెలియదు, మా అమ్మకి ఏం తెలీదు, వీళ్ళు ఇంతే, నా జీవితం ఇంతే, వీళ్ళు చేతిలో పడి ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది నా బతుకు అనుకుంటారు మీరు. కానీ సెల్లు పట్టడం వల్ల ఏ ప్రమాదం వస్తుందో, సెల్లు వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో వారికి తెలుసు కాబట్టి మనకేమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు? వద్దు అంటున్నారు. మరి మీరు పడతారా ప్రమాదంలో? మీరు పడకూడదని తల్లిదండ్రులు చెప్తున్నారు.
ప్రభు అదే మాట మాట్లాడుతున్నారు. ప్రభు వారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును తన ఇల్లు బండ మీద కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. ప్రభు మాటలు విని ప్రభు చెప్పినట్టుగా మనము చేసినప్పుడు మన ఇల్లు ఎక్కడ కట్టబడుతుందంట? బండ మీద కట్టబడుతుంది. దేవునికి స్తోత్ర. ప్రభులు తనేయచ్చు ఆమె प्रभु कथाम सुनते से रही प्रभु कोयला पुरुषम रही प्रभु कोयला पुरुषम कोरिट्लो आयन आमर जीवितम खाय के कष्टाल सिट्ला आमर ब्रतुकुदी खाय के कष्टाल सिट्ला इंका आम खाय के आशीर्वदिंचबडिपोयेट्लु नाय बोले आर इंका आमर कुटुंबम ते मनसांति खाय के नाय बोले कोरिकोयले आमो खारकाता पुरी इंडिट्लु नायमो माप्र कोयला पुरी इंडिट्लु नाय माप्र कोयला पुरी नो सुनते माप्र कोयला पुरी आम नो जीते आम माप्र के आम निंदा कोरबटा पद्धति नोये माप्र को आम निंदा कोरबटा बोलता नोयाम కాబట్టి మాప్రకు ఇట్లా ఈ నా మాటలు విని ఏమి కొయిబా ఖాతా तुम सुनी कोरी मन्नी कोरी डोरी कोरी तुम चीला बेले तुम गोटे बंडा ऊपरे तुम गोटे बुद्धिमंतुడు बंडा ऊपरे गोरबंसी नाय बोलसा गाड लोग गोरबंसी गड्ढे गोरबंसी చెరువు टान देखी कोरी से पानी तीसे गोरबंसी के मिसा किंती बंसी गोरु गोटे बंडा ऊपरे गोरबंसी नाय बोलसा गोटे बंडा ऊपरे बंदला बेले से गोर खाटन होये ओतरी नो चाहिए से गोर घाट आइला बेले मारी तरी चाहिए नाय से गोर से पुरुषे एतियार काट बलि कोरी वाक्యం कोट्ला बलि कोरी कोइले तान इल्लु कट्टुकोनिन बुद्धिमंतुनि పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఇంటి మీద కొట్టును గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ఏమొచ్చింది ఇప్పుడు ఆ ఇంటి మీద వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక ఏమవ్వలేదా మిత్ పడలేదు కదా అవునా కదా మొన్న వర్షాలు ఎంత పడ్డాయి ఎంత వర్షం పడ్డది చాలా బీభత్సంగా వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి వచ్చింది కానీ చాలా ఇల్లులు పడిపోలే కదా కొన్ని ఇల్లులు ఏమైపోయాయి కొట్టుకొని వెళ్ళిపోయాయి చూసారా మరి ఒక ఇల్లు కొట్టుకొని పోలేదు అంటే ఆ ఇల్లు దేని మీద కట్టబడ్డది బండ మీద కట్టబడ్డది బండ మీద కట్టబడ్డది మళ్ళీ చూడండి మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును मोर कथा सुनबा मोर कथा सुनी मोर कथा मानी मु खोइला परी कोरला लोकु कोई मने गोर बंदेसी सेदी बंडा మీద गोर बंदेसी मोर कथा सुनी मिसा मोर कथा परी नो जीते के आले रहिसी की सेदी मने तार गोर कोई बदला पर रहिसी मने बाली ऊपरे गोर बंदला पर रहिसी बाली ऊपरे बंदला गोर खाई जैसी से गोर घाट होइसी से गोर प्रमिस कायटाइलाइपे వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను కదా ప్రతి గోరుప్ర పనేసి వరదలేసి తుఫానేసి గాలి వేసి बेसी पवन संगे पानी मरले खाट होइसी रेक मन मिसे ग्रुप उठी जाइतर गाली ఎక్కువ ఐले पवन ఎక్కువ ఐले काट होइसी से पिरी मिसे मारी दर उठी जाइतर सिने गाली एंती मारी दर रेक मन कुसली जाइतर भाई गोस कुंट काट होइसी भाई पले कइले से యొక్క चेयर संग तो पाटू बाइले उठेसी कोरी उधरी जाइतर भाई तेंतर बेले प्रभु कथा केले मन्नी डोरी कोरी चीसी सेदी तार गोर कोई मने बंदलापुरी बंडा ऊपर बंदलापुरी मापुर कथा खेयाले सुनी मिसा तार पुरी नो करे की यदि बेसी लोग मापुर कथा सुनितलाय बेसी लोग मापुर कोइलाटा सुनितलाय बुझितलाय खानी से परी नो कर से मनु कोंती गोर बंदलापुरी बोलितला बाली ऊपर गोर बंदलापुरी बोलितला अरे ये వరదలు ये యొక్క గాలి ये యొక్క वर्षा पानी एटा मन खाइटा बोली कोरी कोइले से गोर खाइटा असला बोली कोरी कोइले अमर యొక్క ఆత్మీయ జీవితం తూర్ मोई होयచ్చు से गोर ये गोरु
ये शरीर बोलबा ये गोरू आम खोई बंद बार अच्छे बोली कोई कोई ले माँ पर क्रीस्तु बोलबा बंदा प्रेम बंदे बारची నీ జీవితము నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అంటే క్రీస్తు చెప్తున్న మాట పరంగానే నువ్వు నీ ఇల్లు కట్టుకోవాలి. అంటే ఈ శరీరాన్ని మనము కట్టుకోవాలి. మనకు దేవుడు ఏమన్నాడు చిన్ను? ఏమంటున్నాడు? కొన్ని చెప్పు, ఏమేమన్నాడు చెప్పు. ప్రభు దగ్గరకు వచ్చేవాడు తన్ను ఉన్నాడనియు, చెప్పండి, తన్ను ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. నువ్వు నమ్ముకున్న దేవుడు తన్ను వెతికిన వారికి, తన్ను అడిగిన వారికి ఫలమిచ్చువాడని నువ్వు నమ్మాలి కదా. నువ్వు ఒక వ్యక్తిని నమ్ముతున్నావంటే, ఒక మనుషుని దగ్గరికి నువ్వు వెళుతున్నావంటే, నీ కోరిక నెరవేరుస్తారు, నీ అడిగింది ఇస్తారని నువ్వు నమ్ముతున్నావంటే అప్పుడే కదా నువ్వు వెళ్తావా వాళ్ళ దగ్గరికి. నువ్వు నమ్మకపోతే వెళ్తావా? తన్ను వెతుకు వారికి ఫలము దయచేయి వాడు అని నువ్వు నమ్మాలి కదా. మరి నువ్వు నమ్మకుండా, నీకు ఫలము ఇస్తాడని నువ్వు నమ్మకుండా ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఇస్తాడా? ప్రభు ఇవ్వడు. మరి ఈ ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలంట? ఎలా కట్టుకోవాలి? క్రీస్తు మాట విని వాటి చొప్పున చేసి మనము నడవాలి. ప్రభు కోరుకున్నది అదే. నేను చెప్పాను, ప్రభుకి ఇష్టలుగా మనం ఉండాలంటే విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. మన కోరికలు సిద్ధింపజేయలేడు ప్రభు. మనం అడగాలి. అమ్మ దగ్గరకు వచ్చి అన్నము లేదురా బాబు అంటున్నా, ఏమంటావును? ఆకలేస్తుంది, తొందరగా పెట్టు పెట్టు అంట. తల్లి ఏం చేస్తుంది? నువ్వు మాటికి అడిగేవనుకో, ఏం చేస్తుంది? వండి పెడుతుంది కదా, ఏదో ఒకటి గబగబ చేసి పెడుతుంది. నీకు చాలా ఆకలేస్తుంది, నువ్వు తినాలి, ఆకలి తీర్చబడాలి అంటే నువ్వేం చేస్తావు? మాటికి అడుగుతున్నావు, అమ్మని విసిగిస్తున్నావు, నాకు ఆకలి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నాకు తొందరకి అంటే ఏం చేస్తుంది అమ్మ? వండి పెడుతుంది, లేకపోతే కొని అయినా తెస్తుంది, పక్కింటికి అడిగి అయినా తీసుకొచ్చి పెడుతుంది. ప్రభు దగ్గరకు కూడా వచ్చి ప్రతి వాడు ఏం చేయాలంటే, ప్రభు దగ్గర ఎలా అడగాలంటే మనము విశ్వాసం కలిగి మాటికి అడగాలి. ఈ ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి అంటే ప్రభు దగ్గర విశ్వాసంతో ప్రభు చెప్పింది మనం చేసినప్పుడు మనకు ఎన్నో కష్టాలు వస్తాయి. ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నో బాధలు వస్తాయండి. వరదలు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, గాలి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, తుఫాను లాంటి జీవితం వస్తూ ఉంటుంది. అటువంటి సమస్యలు మనము దేవుని దగ్గర నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే మెయిన్గా మనము ప్రభువుకి మన విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు దగ్గర నమ్మకం కలిగి ఉండాలి. మన జీవితం, మన ఇల్లు అనేది క్రీస్తు అనే బండపై కట్టబడినప్పుడే ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మనం ప్రభు దగ్గర నుండే కదలే. ఈ ఇల్లు పడిపోదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇల్లు మనము కట్టుకున్నాం, ఈ ఆత్మీయ జీవితాన్ని చర్చికి వెళ్తున్నాం, వాక్యం పెట్టున్నాం, కానీ క్రీస్తు అనే బండపై క్రీస్తును కలిగి మనం కట్టకపోతే ఏమైపోతుంది? సమస్యలు వస్తే, బాధలు వస్తే, కన్నీళ్ళు వస్తే, దుఃఖం వస్తే, వ్యాధులు వస్తే, రోగాలు వస్తే ఏమైపోతారు? వాళ్ళు చర్చికి రావడం మానేస్తారు, ప్రభువుని నమ్మకడం మానేస్తారు, దేవుని దగ్గర ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. వారు ఎక్కడ కట్టబడలేదు? వారు క్రీస్తు అనే బండపై వారు కట్టబడలేదు. మరి వాళ్ళ ఇల్లు ఎలాంటి దగ్గర కట్టుకున్నారు? ఇసుక మీద వారి ఇల్లు కట్టుకున్నారు. చాలా మంది, అనేక మంది, మేము క్రైస్తవులేనండి, మేము దేవునికి వదిలిపెట్టేసాం, దేవుడు మా జీవితంలో ఏం చేశాడండి, దేవుడు ఏ కార్యం చేశాడండి, అందుకు మేము దేవుని వదిలిపెట్టేసాం అంటున్నారు. వారు ఎక్కడికి ఇల్లు కట్టుకున్నారు? వారు ఇసుక మీద కట్టుకున్నారు. మరి నీకు కష్టాలు వచ్చే, బాధలు వచ్చి, కన్నీళ్ళు వచ్చింది, వేదన వచ్చింది, శోధన వచ్చింది, హింస వచ్చింది, ఎన్ని వచ్చినా నువ్వెందుకు కదలలేదు? క్రీస్తు దగ్గర ఉన్నావు అంటే నువ్వెక్కడ కట్టుకున్నావు? క్రీస్తు అనే బండపై నువ్వు కట్టుకున్నావు. అప్పుడుకే నువ్వు కదలలేదు. ఇదే వాక్యం చూపిస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ ఇసుక మీద కట్టుకున్నావా? బండ మీద ఇల్లు కట్టుకున్నావు? నువ్వు దేని మీద ఇల్లు కట్టుకున్నావు?
కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లారా, ప్రతి జీవితంలో కష్టాలు వస్తాయి, ప్రతి జీవితంలో వరదలు వస్తాయి, ప్రతి జీవితంలో వానలు పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంటి మీద ఏమొస్తాయి? గాలి వస్తూ ఉంటుంది. కానీ ఈ కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. కానీ ఎవరైతే క్రీస్తు దగ్గర నిలబడతాడో, ఎవరైతే ఎన్ని బాధలు వచ్చినా ప్రభువు నమ్ముకుంటాడో, ఎవరైతే ఎన్ని రోగాలు వచ్చినా ప్రభువుతో ఆకట్టుకొని ఉంటాడో, ప్రభుతో సహవాసం ఉంటాడో, ప్రభుతో జీవిస్తాడో, వాడేమవుతాడంటే క్రీస్తు ప్రేమ నుండే తొలగిపోడు. క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోతున్నాడంటే, క్రీస్తును విడిచిపెడుతున్నాడంటే, క్రీస్తు ప్రభు వారిని చులకనగా చూస్తూ ఉన్నాడంటే, వాడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు. బండపై కట్టుకున్న వాడు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి కొట్టిన ఆ ఇల్లు పాడేదు. మక్కరించి ప్రార్థన చేద్దామా? నీ ఇల్లు నువ్వెక్కడ కట్టుకున్నావు? ఇసుక మీద కట్టుకున్నావా? బండ మీద కట్టుకున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఇసుక లాంటి ఇల్లు కట్టుకొని ఉంటే, ఇసుక మీద నీ ఇల్లు కట్టుకొని ఉంటే, ఒక్కసారి ప్రభు వైపు చూడవా? నీకు వరదలు వస్తాయి, గాలి వస్తుంది, వానలు పడతాయి, నీ ఇల్లు పడిపోతుంది. జాగ్రత్త. నీ ఇల్లు క్రీస్తు అనే బండపై కట్టుకుంటే, క్రీస్తు అనే బండపై నీ ఇల్లు ఉంటే, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి కొట్టినా ఆ ఇల్లు యొక్క పాటు గొప్పది అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నో కష్టాలమ్మా, నీ జీవితంలో కన్నీళ్ళు, నీ జీవితంలో వేదన, చెప్పుకోలేనంత బాధ, తీరని లోటు, నీ కోరికలు సఫలము అవ్వక, నీ కోరికలు సిద్ధింపక, నువ్వెన్నో మారులు నువ్వు ఏడుస్తూ ఉన్నావు. నీ జీవితంలో ఎన్నో మారులు కృంగిపోతూ ఉన్నావు. నీ జీవితంలో ఇంకా నా జీవితంలో నాకు మనశ్శాంతి లేదే, నాకు ఆశీర్వాదము లేదే, నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వటం లేదే, నేను పొందుకోవాలన్నది నేను పొందుకోలేకపోతున్నానే, నా జీవితంలో ఇంకెప్పుడు దేవుడి కార్యాలను చేస్తాడు, ఇంకెప్పుడు దేవుడు నేను ఆశీర్వదించబడేలా చేస్తాడు, ఎప్పుడు నన్ను ఉన్నత స్థానంలో ఎక్కిస్తాడు, ఎప్పుడు నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకు వెళతాడు, నా సమస్యలు ఎప్పుడు దేవుడు పరిష్కారం చేస్తాడు అని నువ్వు బాధపడుతున్నావా? అయితే నీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నావు తెలుసా? నీ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి తెలుసా? క్రీస్తు అనే బండపై నువ్వు కట్టుకోవాలి. అప్పుడే నీ ఇల్లు పాటు గొప్పదిగా ఉంటుంది. నీ ఇల్లు మంచిగా ఉండాలి అంటే, నీ ఇల్లు పడిపోకుండా ఉండాలి అంటే, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు తొలగిపోకుండా ఉండాలి అంటే క్రీస్తు అనే బండపై నీ ఇల్లు కట్టుకోవాలి. ప్రార్థన చేద్దామా? ప్రభు దగ్గర వేడుకుందామా? ఇంకా నా సమస్యలు ప్రభువా, నా కష్టాలు, నా రోగాలు, నా వ్యాధులు, నా బాధలు, నా సమస్యలు, నన్ను కృంగదీస్తూ ఉన్నటువంటి శోధనలు, నన్ను పడద్రోస్తున్నటువంటి సమస్యలు, అయ్యా నేను పడిపోతున్నానయ్యా, అయ్యా విశ్వాసాన్ని కోల్పోతున్నానయ్యా, అయ్యా నేను బలహీనురాలను అయిపోతున్నానయ్యా, నాకు వచ్చిన ఈ సమస్యలను నన్ను విడిపించండి అయ్యా, నాకు వస్తున్నటువంటి ఈ బాధల నుండి నన్ను తప్పించండి అయ్యా, నాకు ఈ రోగాల నుండి విడిపించండి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకో అమ్మా. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభువు ఆయన మాటలను వింటా, ఆయన మాటల్ని గాయకుంటా, ఆయన చెప్పినట్టుగా నువ్వు ఇల్లు కట్టుకుంటా. ప్రభు దగ్గర వేడుకుందామా? ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడు ఆయన. రాజు మాకు ఉత్తరం ఇస్తాడు. రాజు ఎవరు కాదు తెలుసా? ప్రభు అయిన క్రీస్తు. దేవుడు మనకు రాజు ఉన్నాడు, మనల్ని పరిపాలించేవాడు, ఆయన రాజ్య పరిపాలన చేయవాడు, ఆయన మమ్మల్ని ఏలుచున్న దేవుడు, మనకు మహారాజు ఉన్నాడు, సర్వలోకానికి చక్రవర్తి ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు మనవి చేసినప్పుడు నీ ప్రార్థనలన్నీ సఫలము చేయవాడు, నీ కోరికలు సిద్ధింపజేయవాడు. బండపై, క్రీస్తు బండపై కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు దగ్గర ఇష్టపడుతున్నావా? ప్రభు మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. ప్రభు చెప్తున్న ప్రతి మాటలు మనం వింటున్నాం. ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవారిగా
మనం ఉండడానికి ఇష్టపడదాం. ప్రేమ కలిగిన ప్రభువా, నీ మాటలు విలువైనవి, నీ మాటలు జీవము కలిగినవి, నీ మాటలు బ్రతుకులు మార్చేవి, నీ మాటలు పాడైపోయిన జీవితాన్ని కట్టేవి ప్రభువా. కృంగిపోయిన వారిని అయ్యా లేవదీసేది ప్రభువా నీ మాటలు. చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేది ప్రభువా నీ మాటలు. నీ మాటలు విలువైనవి నాయన. నీ మాటలు అయ్యా ఇదిగో జీవపు ఊటలు ప్రభువా. నీ మాటలు విని వాటి చొప్పున చేసేవారిగా మీ సహాయం మాకు అందరికి దాయిచే. నీ కృప కనికరములు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలపై మీరే ఉంచండి, నడిపించండి, మహిమ పొందండి. ఇది నా ఆరాధన అంతట్లో మీరు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడి పొంది ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్.